వెల్కమ్ టు అగ్మాక్స్. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు కోట్లాది కుటుంబాల జీవనానికి రైతే అసలైన వెన్నుముక. రైతు కష్టపడి పండించిన పంటలపైనే దేశ ఆహార భద్రత, ప్రజల జీవనం ఆధారపడి ఉంది. అలాంటి అన్నదాత సేవలను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజే డిసెంబర్ 23. ప్రతి ఏటా ఈ రోజున మనం జాతీయ రైతు దినోత్సవం, కిసాన్ దివాస్ను ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజునే దేశ 5వ ప్రధానమంత్రి, గొప్ప రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి కావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యం వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చరణ్ సింగ్ చిన్ననాటి నుంచే రైతుల కష్టాలను కళ్ళారా చూశారు. వాన, ఎండ, అప్పులు, భూమి సమస్యలు రైతు జీవితంలో ఎలా ఉంటాయో ఆయనకు అనుభవమే. మహాత్మా గాంధీ ప్రభావంతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక తన జీవితాన్ని పూర్తిగా రైతుల సంక్షేమానికే అంకితం చేశారు. పార్లమెంటులో రైతుల గొంతుకగా నిలబడి వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేయాలని ధైర్యంగా ప్రశ్నించారు. జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లులో కీలక పాత్ర పోషించి భూమి లేని పేద రైతులకు న్యాయం చేశారు. మాటలకే పరిమితం కాకుండా 1939లో రుణ విముక్తి బిల్లు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి అనేక మంది రైతులను కాపాడారు. అలాగే 1960లో భూమి హక్కుల చట్టం, కౌలుదారీ చట్టం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో రైతులకు నిజమైన అండగా నిలిచారు. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలన్నదే ఆయన జీవిత ఆశయం. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశ ఆహార భద్రత కోసం రైతులు చేసిన త్యాగాలు వెలకట్టలేనిది. నేటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గొప్ప సేవలను గౌరవిస్తూ చరణ్ సింగ్ రైతుల కోసం చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2001లో ఆయన జన్మదినమైన డిసెంబర్ 23ను అధికారికంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆ రోజున దేశవ్యాప్తంగా వ్యవసాయ సదస్సులు, ప్రదర్శనలు, రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ రైతులను సత్కరిస్తున్నారు. అయితే కిసాన్ దివాస్ అంటే కేవలం వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదు. వాతావరణ మార్పులు, పెరిగిన సాగు ఖర్చులు, గిట్టుబాటు ధరలు లేమి, నీటి సమస్యలు వంటి అనేక సవాళ్లతో సతమతమవుతున్న రైతుల బాధను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతామని ప్రతిజ్ఞ చేయాల్సిన రోజు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి నిజమైన అర్థం ఇచ్చే రోజే కిసాన్ దివాస్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి యువతను ఈ రంగం వైపు ఆకర్షించి రైతును గౌరవించినప్పుడే చౌదరి చరణ్ సింగ్ గారి నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.